ప్రైజ్ అలాట్ ప్రియులారా, ఒకరోజు ప్రభు నాకు అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ నేను వర్క్కి వెళ్తుంటే నువ్వు ఈరోజు ఒక రెడ్ షర్ట్ పర్సన్ని కలవాలి అని ఒక ప్లేస్ చూపించడం జరిగింది. మరి నేను వెళ్తున్నప్పుడు నేను ఆ ప్లేస్ దగ్గర ఆగలేదు, కానీ చూస్తూ వెళ్ళాను, కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. ఇక నాకు ఒకటే టెన్షన్ అయిందన్నమాట, అమ్మా నేను మిస్ అయ్యాను, ఏదైనా అసైన్మెంట్ ఎవరినైనా నేను మిస్ అయ్యాను అని. మళ్ళీ తిరుగు ప్రయాణంలో అదే ప్లేస్కు నేను రావాలి, ఆ ప్లేస్ మీద నుంచే. కానీ ఇదే టెన్షన్ ఆలోచన, ఇక్కడ మిస్ అయ్యాను దేవా, ఇంకో ఛాన్స్ ఎవరన్నా మిస్ అయ్యారా అని నేను అనుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఆ ప్లేస్ని నేను దాటి వెళ్ళిపోయాను. నా ఆలోచనలు నేను ఎవరిని వెతకలేదు. దారి పొడుగుతా ఎవరెవరో రెడ్ షర్ట్స్ వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ నాకు కారు స్పీడ్లో వెళ్తుంది, నాకేమో ఆపాలని కూడా అనిపించలేదు. తర్వాత నేను ఇదే ఆలోచిస్తుంటే కొంతసేపు అయినాక నా కారు పక్కన ఒక ఇద్దరు బైక్ పైన వెళ్తున్నారు. ట్రాఫిక్ ఉన్నప్పుడు వాళ్ళు నా కార్ని ఓవర్టేక్ చేస్తున్నారు, ట్రాఫిక్ లేనప్పుడు నా కారు వాళ్ళని ఓవర్టేక్ చేస్తుంది. అందులో ఒక అతను ఫస్ట్ రెడ్ షర్ట్ అతను ఉన్నాడు, తర్వాత వైట్ షర్ట్ అతను ఉన్నాడు. నేను దారి పొడుగు చూస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు అందరం ఒక దగ్గరకు వస్తున్నాము, మళ్ళీ తర్వాత విడిపోతున్నాం. సో 2-3 సార్లు చూశాను. అయితే ప్రభు ఈ రెడ్ షర్టే అన్నట్టు అనిపించింది. ఈ రెడ్ షర్ట్ అతన్ని, ఆ ట్రాఫిక్లో ఉన్న అతన్ని నేను ఎలా పట్టుకోవాలి అని అనుకున్నాను. తర్వాత కొంతసేపటికి ఆయన నాకు కనిపించలేదు. అయ్యో ఈయన కాదేమోలే అనుకుని నేను కొంచెం ముందుకు పోయేటప్పుడు మళ్ళీ నా కారు వెనుక ఉన్నాడు. ఆ ప్లేస్ ఎట్లా అంటే, ఇంకా నేను ఒక టర్న్ తీసుకుంటే వాళ్ళు స్ట్రైట్గా వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ఇటు వెళ్ళిపోతాను. సో నేను ఇటు మళ్ళడం కొంచెం ముందుకు వచ్చేసి ఆగి నేను ఇట్లా చేయడం పెట్టి వాళ్ళు నాకు వెనకనే వస్తున్నాను, నేను చేయబెట్టి కారు ఆపిన తర్వాత వాళ్ళు కూడా ఆగారు. యవనస్తులే ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఎవరు, నీ పేరేంటి అని అడిగాను నేను. అంటే అతను శంకర్ అని చెప్పాడు. తర్వాత నేను అతని గురించి మాట్లాడాలి ఏంటో అర్థం అవ్వట్లేదు, జస్ట్ మీట్ ఏ పర్సన్ అన్నాడు కాబట్టి నేను జస్ట్ అట్లా మాట్లాడడానికే ప్రయత్నం చేస్తున్నాను. అంతలోపు దేవుడు ఒక రెడ్ షర్ట్ అతను కలవాలి నువ్వు అని నాకు చెప్పాడు, అందుకే నేను నిన్ను ఆపానని అన్నప్పుడు అవునా జీసస్ అని అన్నాడు. తర్వాత నాకు ఇక ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు మాటల్లో. సో నేను అలాగే ఆలోచిస్తున్నాను. అంతలోపే అతను బైక్ ఆఫ్ చేసిన తర్వాత మిగతాది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో చూద్దాం.